నేను ఏకగ్రీవం కావాలని మేము అనట్లేదు, కానీ ఏకగ్రీవం అంటే ఏంటో చెప్తున్నాం. ఏకగ్రీవం అంటే ఇప్పుడు మామూలుగా గ్రామాల్లో ఒక 200 ఓట్లు ఉన్నాయి అనుకోండి. 200 ఓట్లు ఉన్నప్పుడు ఒక 100 మంది అరే ఈయన అయితే బాగానే ఉంటుంది, ఈయన బాగుంటాడు అని అనుకుంటే ఏకగ్రీవం చేయాలి. కానీ నామినేషన్లు పడకుండానే నాకు వ్యతిరేకంగా ఒక్క నామినేషన్ కూడా వేయకుంటే ఏకగ్రీవం యాక్చువల్గా చట్టబద్ధంగా. ఇప్పుడు ఒక 3 రోజుల లోపల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ ప్రక్రియలో అందరం ముగ్గురు నామినేషన్లు ఇస్తారు. ఒక్కరే కనుక నామినేషన్ వేస్తే దాన్ని ఏకగ్రీవం అంటారు. ఒక్కరే కనుక నామినేషన్ ఉంటే, ఒకే నామినేషన్ ఉంటే దాన్ని ఏకగ్రీవం అంటారు. అంటే ఒకే నామినేషన్ని ఇక ఎవరు నామినేషన్ వేయడానికి ముందుకు రారు. అది ముందుకు రాకుండా ఉండడం అంటే ప్రజలు ఒప్పుకొని ముందుకు రాకుండా ఉండడమా, లేకపోతే డబ్బులు పెట్టి భయపెట్టించి రౌడీజం ఎవడన్నా నామినేషన్ వేసిన అనుకో చంపేస్తామంటే ఎవడు నామినేషన్ అది ఏకగ్రీవం కాదు. నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి నేను ఎవడు నామినేషన్ అయితే అది ఏకగ్రీవం కాదు. ఏది ఏకగ్రీవం అంటే ప్రజలందరూ మేము ఓట్లను నిలబడం, నువ్వైతే మంచిది, మీరైతే మంచిది, ఈయనైతే మంచిది, ఈయనైతే మంచిది, ఈమెయితే మంచిది అని వారిని ఒప్పుకుంటే ఏకగ్రీవం కావాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతుంది. నేను ట్యాక్సులు కడతా అందరి అని, నువ్వు ట్యాక్సులు కడితే నువ్వు ఏకగ్రీవమా, నీకు నామినేషన్ వేయొద్దా? కాదు కదా, ఇది పద్ధతి కాదు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, ఎన్నికలకు విరుద్ధం. ఇది చాలా ప్రమాదకరం కూడా. ఈ ప్రమాద స్థాయిని మనం తగ్గించాలి. ఎన్నికలు ఎక్కడైతే ఈ విధంగా ఏకగ్రీవం అవుతున్నాయో వాటిని ఛాలెంజ్ చేయమని చెప్తున్నాం ప్రజల్ని. మీరు నామినేషన్ వేయండి, అక్కడ అవసరమైతే మీరు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. మీరు ఇట్లా డబ్బులు ఇస్తానని చెప్పి చేసింది వాటిని ఆ ఎన్నికలు చెల్లనేరవు, ఆ ఏకగ్రీవాలు చెల్లనేరవు. ఏకగ్రీవాలు అలా జరగవద్దు. ఏకగ్రీవం ఎట్లా జరగాలి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, అది పద్ధతి ఏకగ్రీవం జరగడానికి. అది పద్ధతి. మనం చూసుకున్నట్లయితే ముందు కాలం చూసుకోవచ్చు, మనం ఎప్పటి నుంచో వస్తుంది, అది కాస్త ఎక్కువ అవుతుంది. ఏంటది? డబ్బు, మందు. ఇది లేనిదే అంటే ప్రజలు ఓటు వేయటానికి కూడా రావట్లేదన్నమాట. అంటే వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి కూడా మాకు ఇంత ఇస్తేనే మేము వేస్తామన్న పరిస్థితి చూసుకోవచ్చు. సో దీన్ని ఎలా అరికడదామని చెప్పేసి దీనికి మనం అందరం కారణమే. మౌనంగా మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు అనుకుంటున్నారు మనం ఏం చేయలేమని మనం అనుకుంటున్నాం. మనం మాట్లాడితే దానివల్ల ఏం లావాలని మనం అనుకుంటున్నాం. మాట్లాడితే పెద్ద సమస్య లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎప్పుడు డబ్బులు ఇస్తారని ఇంకోరు అనుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటేనే మంచిదని ఇంకోరు అంటున్నారు. ఇంకోటి అందరి దగ్గర డబ్బులు తీసుకొని మా పార్టీకి ఓటేమని ఇంకోరు చెప్తున్నారు. ఇంకా మంచి అవకాశం వచ్చింది డబ్బులు తీసుకోవడానికి, మీరు డబ్బులు తీసుకోండి అని ఒకరు చెప్తున్నారు. ఇదంతా కాదు. ఖచ్చితంగా నా ఓటును నేను డబ్బు తీసుకోకుండానే వేస్తా అనే మార్పు ప్రజల్లో రావాలి. ఇది చాలా ముఖ్యం. నేను ఓటును నమ్మే ప్రసక్తే లేదు. నేను దేన్నే నమ్ముతాబై. నేను ఓ రోజు కష్టంగా, ఓ రోజు పస్తైనా ఉంటా, ఓ రోజు నేను ఆకలితోనైనా జీవిస్తా, కానీ నా ఓటును మాత్రం మీకు ఇవ్వను. నేను ఒక 500 మీరు ఇచ్చే 500 దేనికి కావు, ఒక 1000 రూపాయలు దేనికి కావు. ఈ 1000 రూపాయలతో నాకు 4 రోజులు కూడా సరిపోవు. ఆ 1000 రూపాయల గురించి నేను ఓటేసే ప్రసక్తే లేదని ప్రతి మనిషి అన్న రోజే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదకరంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంది కూడా. ఈ ప్రమాదకర పరిస్థితికి ఎవరు బాధ్యులు అనుకుంటే మనం అందరం బాధ్యులమే. ఆల్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మీరు, నేను, అక్కడ నిలబడేటోడు, పైసలు తీసుకునేటోళ్ళు, ఎలక్షన్ కమిషను, ప్రభుత్వము, అందరం బాధ్యులమే. అందరం బాధ్యులం కాబట్టి అందరం కదలాలి. ఈ ఎన్నికల ప్రక్రియలో కదలాలి. ఒక మాట చెప్పుకోవాలి, ఒక ముచ్చట పెట్టుకోవాలి. ఆ ముచ్చట పెట్టుకొని ఇక నడవదిగా ఇప్పుడైనా మారుదాం అనుకుంటేనే మారుతుంది. సో ఇది ఒక్క స్థానిక ఎలక్షన్స్కే వర్తించదు, అన్ని ఎలక్షన్స్కి కూడా ఈ మాట అయితే వర్తిస్తుంది. సో ఇప్పుడు మీరు ఎన్నికలకు, స్థానిక ఎన్నికలే కాదు అన్ని ఎన్నికలకు వర్తిస్తుంది. అంటే దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దగుల్బాజీ రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఒక రాజకీయ పార్టీని చెప్పమనమ్మా, నేను ఈ వేదిక ద్వారా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. డబ్బు, మద్యము మా అభ్యర్థులు పంచరు అని ఒకవేళ పంచితే మేము వాళ్ళకి టికెట్ను క్యాన్సిల్ చేస్తాము, బీఫామ్ క్యాన్సిల్ చేస్తాము. ఒక రాజకీయ పార్టీని చెప్పమనండి. ఒక డబ్బులు లేని వాళ్ళకి ఒక టికెట్ ఇవ్వమనండి. అంటే రాజకీయ పార్టీల నుంచి స్టార్ట్ అవుతుంది. బాగా డబ్బులున్న వ్యక్తికే ఇస్తారు, మద్యం మంచివాడికే ఇస్తారు. అంటే దగుల్బాజీ రాజకీయ పార్టీలు దీన్ని ప్రోత్సహిస్తున్నవి. రాజకీయ పార్టీలు తీరుతెన్నులు మార్చుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టికెట్లు ఇవ్వాలి. అది చాలా ముఖ్యం. కాబట్టి రాజకీయ పార్టీలను కూడా మనం ఇక్కడ టార్గెట్ చేయాల్సిందే. అది ఏ రాజకీయ పార్టీ అని కావండి, ప్రతిపక్ష రాజకీయ పార్టీ కానివ్వండి, అధికార పక్షం కానీ. వాళ్ళు ఏమనుకుంటున్నారు? డబ్బులు నోడు గెలుస్తాడు, వానికి టికెట్ ఇస్తే గెలుస్తాడు. ఇది అమాయకులు నిలబెట్టమనండి. మీ పార్టీ కనుక సత్తా ఉంటే మేము మద్యం లేదు, మా పార్టీలో ఎవ్వరు అనమనండి. అది మీరు ఒక్క పార్టీని అనమనండి. నేను ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. అది ఒక్క పార్టీని చెప్పమనండి, చెప్పి చేయమనండి. లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా బాధ్యులే, అందరం బాధ్యులు. ఇప్పుడు
అంటే స్థానిక ఎలక్షన్స్ మీరు నోటాని కూడా పరిగణనలో తీసుకోవాలి, దానికి కూడా ఒక అభ్యర్థి ఎన్నిక అవ్వాలని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి సార్ ఇది నోటా గురించి? ఎందుకంటే ఎన్నికలు జరగాల్సిందే. ఇప్పుడు ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవం అవుతుంది. ఏకగ్రీవం అయితే అక్కడ ఎన్నికలు ఉండవు, ఓటేసే హక్కు పోతుంది. ఆ ఓటేసే హక్కు పోకుండా ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కునివ్వాలి. ఇప్పుడు నోటా పెట్టింది అనుకోండి, నోటా అంటే ఒక అభ్యర్థి అనుకుందాం. నోటా అంటే ఈయన కాదు ఇంకొక ఈయన ఓకేనా, ఈయన ఓకే, ఈయన కాదు, ఈయన ఓకే, ఈయన కాదు, ఇది ఓకే, ఆయన ఓకే కాదన్న వాళ్ళు నోటాకేస్తారు, నోటా ఆయన ఓకే అన్న వాళ్ళు ఆయనకేస్తారు. అది మంచి ప్రక్రియగా ఒకటి వస్తుంది. మరి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చూస్తుందో చూడాలి. అందరము బాధ్యులమే. ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ ఎన్నికల లోపలైనా కనీసం మనము మద్యానికి, డబ్బులకు, ఈ 1000 రూపాయలకి, ఆ చిన్న సీసాకి కాకుండా నేను ఓటును అమ్ముకోను అనే స్థాయికి మనం చేరడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. యువత చేయాలి, ఆ ఇంట్లో ఉన్న మహిళ చేయాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆలోచన పరులు చేయాలి, పెద్ద మనుషులు చేయాలి, వీళ్ళందరూ చేయాలి. పేదరికం ఉంది, పేదరికంతో మనం డబ్బులు కొనడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇది గనక లేకపోతే మనం అనేక సమస్యల్లోకి పోతాం అనేది గుర్తుపెట్టుకొని దీనికి ఈ ఎన్నికల ప్రక్రియలో తప్పకుండా ఓటును అమ్మకుండా నా ఓటు చెల్లుతుంది అని చెప్పి, నా ఓటు పవిత్రమైన ఓటును వేస్తున్నా అని చెప్పడం మంచిది.